యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలా ఈ కూడికి పెట్టడానికి కారణం ఏంటంటే అనేక చోట్ల అనేక ప్రాంతాలలో ప్రతి వీధిలోనూ దేవుని ప్రేమను తెలియచేయాలని ఆ ఉద్దేశంతో మాత్రమే పెట్టడం జరుగుతుంది. అనేక మంది ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలని, నిజదేవుని తెలుసుకోవాలని మా యొక్క చిన్న ప్రయత్నం. మరి నేను కాకినాడ దుమ్ములిపేట అనే గ్రామం నుంచి దేవుని చిత్త ప్రకారంగా దేవుని ప్రణాళికలోను మరి ప్రాంతానికి రావడం జరిగింది. మరి అనేక మంది తెలిసిన వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, దేవుని ఎరగలేని ప్రజలు అనేక మంది ఉన్నారు కనుక వారందరినీ దేవుని యొక్క చెంతకు చేర్చాలని, వారందరి జీవితాలను బాగు చేయాలని, వారందరూ సంతోషంగా ఉండాలని, వారందరూ ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి, సహవాసం కలిగి, నిత్యరాజ్యంలో చేర్చుకోవాలని, వారసత్వం సంపాదించుకోవాలని మా యొక్క చిన్న ప్రయత్నం. మరి దయచేసి చిన్ని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి యొక్క కూడికను జరగడానికి కారకులైన మరి చక్కటి కరెంట్ ఇచ్చారు మరి గంగరాజు గారి ఫ్యామిలీ కానివ్వండి, తన కుమారుడు కొండబాబు, తన భార్య సహోదరి రాణి కానివ్వండి, తన భార్య పెద్ద తల్లిగారు, వీళ్ళందరూ కలిసి మరి ఈరోజు దేవుని యొక్క పనిపాట్లను వారు కూడా పాలుపంపులు పొందుకోవడానికి ఎంతగానో ముందుకొచ్చి సహాయం చేశారు. దయచేసి మరి చాలా విలువైన మాటలు ఉన్నాయి. మనమందరం చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. చిన్న ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడమైన తండ్రి, మీ ప్రశస్తమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, కొద్దిమందిగా కూడుకొని ప్రభా నీ ప్రేమను తండ్రి, నీ ప్రేమ తెలియలేని ప్రజలకు తెలియజేస్తుండగా దయచేసి మీరు సహాయం మీరు అనుగ్రహించండి. చక్కటి పాటలు పాడిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కగా వాక్య పట్టణాన్ని ప్రార్థనలు నడిపించిన సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కరెంట్ ఇచ్చిన కుటుంబానికి కూడా రావాల్సిన దీవులను, నిండైన ఆశీర్వాదం మీరు దయచేయమని, మరింతగా తండ్రి ఆత్మీయంగా బలపడడానికి కృపను మీరు అనుగ్రహించమని ప్రభా తండ్రి, ఈ మాటలు ఉంటున్న ప్రజలందరితో నేరుగా మీరు మాట్లాడమని, వారికి అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభా వాక్య సందేశం వినిపించమని, నన్ను కొంత నిమిషాలు ప్రభా తండ్రి నీ సిలువ పాటున తండ్రి చాటున నన్ను మరుగుపరిచి నీ చిత్తములోనూ ప్రభా ప్రజలకు ఏమైతే మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నారో వారికి అందరికీ అర్థమయ్యే విధంగా తండ్రి నా ద్వారా మీ ఆత్మ నడిపింపు సహాయముతో మాట్లాడడానికి కృపను మీరు అనుగ్రహించమని, ఏ మాట వ్యర్థంగా పోకుండా, ఏ మాట ప్రభా తండ్రి మేము తండ్రి వేరే ఉద్దేశంతో మాట్లాడకుండా మీరు రాయించిన గ్రంథంలోని ఈ మాటలు ఆధారం చేసుకొని మాట్లాడడానికి సహాయం దయచేసి ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మా కొరకు త్వరలో రానయ్యన్న మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మరి గ్రామ కాపురస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు వందనములు తెలియజేసుకుంటున్నాను. కొన్ని విలువైన సంగతులు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కనుక మరి ఈరోజు ఇక్కడ వీధిలోని వారు చాలామంది పెద్దవారు ఉన్నారు. తండ్రి సమానులు, తల్లి సమానులు, ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వారు ఎందరో ఉన్నారు. వారందరూ కొన్ని నిమిషాలు, ఒక 20 నిమిషాలు నా మాటలు ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా ఈ యొక్క శబ్దం ద్వారా మీ యొక్క దేవుని మాటలు వినవలసిందిగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. చూడండి, చాలామంది పెద్దవారు ఉన్నారు కనుక వారికి పుట్టిన పిల్లల మీద తల్లిదండ్రులుగా ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. నిజమే కదా? ఇదిగో నా కడుపును పుట్టిన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, వారి కొరకు నేను కష్టపడాలి అని రాత్రి పగలు కష్టపడి వారిని మంచి స్కూల్లో కానివ్వండి, మంచి కాలేజీలో కానివ్వండి చదివించి వారి యొక్క భవిష్యత్తు కొరకు పుట్టిన దగ్గర నుంచే వారి కొరకు ఆలోచించిన తల్లిదండ్రులు మనకి సమాజంలో చాలామంది కనిపిస్తారు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలను ప్రయోజకులను చేయాలి, పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తారు. అలా చాలామంది ఉంటుంటారు కదా. తర్వాత వృద్ధాప్యములైన తర్వాత నా కడుపును పుట్టిన కుమార్తెలు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, వారందరూ నేను చక్కగా చూసుకోవాలని ఆశ ఉంటుంది కదా. మరి అందుకే కదా కష్టపడి రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక మనం అందరం కష్టపడి ఎందుకు పిల్లలను పెద్దవారిని చేస్తామంటే వారు పెద్దవారైన తర్వాత, నేను వృద్ధాప్యములో ముసలితనంలో వచ్చిన తర్వాత నన్ను చక్కగా పోషించాలి, చక్కగా ప్రేమించాలి, చక్కగా నాకు గౌరవించాలి, చక్కగా నాకు విలువనివ్వాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశపడుతుంటారు కదా, ఆశపడుతుంటారు. అయితే ఇలా ఆశపడుతున్న కొంత తల్లిదండ్రులకు కొంతమంది మిగిలిచ్చిన కొన్ని విషయాలు, సత్యాలతో నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. కట్టుకథలో, కల్పన కథలో కాదు కానీ సత్యం, ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది నేను ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటకి కూడా. అయితే ఒక విలువైన విషయాన్ని ఈరోజు మనం వినబోతున్నాం కనుక చూడండి, ఈరోజు తల్లిదండ్రుల కొరకు
ఈరోజు ఈ భూప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆశ్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయంట. మీరు లెక్కకు ఒకసారి మీరు ఆలోచించండి. వృద్ధ ఆశ్రమాలు ఉన్నాయి కదండి. వృద్ధులను తల్లిదండ్రుల్ని ముసలితనంలో వచ్చేసిన తర్వాత వారందరికీ ఒక ఆశ్రయానికి పంపించేస్తున్నారు. ఎవరు పంపించేస్తున్నారు? కడుపు పుట్టిన పిల్లలు, కూతుర్లు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, వీరికి ఆటంకంగా ఉన్నారు, వీరికి అడ్డుగా ఉన్నారు, వీరికి సేవ చేయాలని ఉద్దేశించి ఏం చేస్తున్నారంటే ఒక ఆశ్రయానికి కొన్ని నెలకి ఇంత మేము పంపిస్తాం, లేకపోతే మేము పోషించలేకపోతున్నాం, వీరు మాకు బరువైపోయారు, మాకు ఈరోజు వీళ్ళు పోషించలేకపోతామని ఏం చేస్తున్నారంటే వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నారు. రీసెంట్గా ఒక వాక్యం నేను చూశాను, ఫేస్బుక్లో వచ్చింది, నా ప్రొఫైల్లో ఉంది. ఒక ఆయన పెడుతున్నాడు, నా తల్లిదండ్రులు చూడడానికి వృద్ధాప్యంలో చూడడానికి ఒక ఆయమ్మ కావాలి, నెలకింత జీతం ఇస్తాము, వారికి రోజుకి మీరు వంట చేయాలి, వారికి రోజుకి మీరు స్నానం చేయించాలి, వారి రోజుకి మీరు బాత్రూమ్ తీసుకువెళ్ళాలి, వారిని చక్కగా రెడీ చేయాలని ఈరోజు పోస్టులు పెడుతున్నారండి ఫేస్బుక్లో. ఎవరు తెలుసా? పిల్లలే. ఇటు 9 నెలలు మోసి కని పెంచి తండ్రి రాత్రనక పగలనక ఎండల్లోనూ మరిగిపోయి వేటకి వెళ్ళో, కంపెనీలకి వెళ్ళో, పనికి వెళ్ళో ఈరోజు పిల్లల్ని పెద్దవారిని చేస్తే వారికి మిగిలించేది ఏంటంటే లాస్ట్కి ఆశ్రమానికి పంపించేస్తున్నారు. లేకపోతే ఒక ఆయమ్మని ఇవ్వండి, మాకు నెలకి 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, నా భార్యకు ఆటంకంగా ఉంటుంది, నాకు ఆటంకంగా ఉంటుంది, నా పిల్లలకు ఆటంకంగా ఉంటుంది, వీళ్ళు ముసలోళ్ళకి నేను సేవ చేయలేకపోతున్నాను, నేను ఏం చేస్తున్నారంటే ఆశ్రమంలో పంపించేవారు చాలామంది ఉన్నారండి. ఇంకొక విషయం చెప్పనా, ఆ మధ్య జరుగుతున్న సాక్ష్యాధారాలతోటి టీవీ 10 ఉంది కదండి, టీవీ ఛానల్ 10లో ఒక మంచి ఒక వినలేని న్యూస్ ఒకటి వచ్చింది. నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. బ్రతికి ఉండగానే, ఎవరంట? తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే వాళ్ళ వయసు ఎంత? 70 ఏళ్ళు అంటండి. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే శ్మశానములో వదిలేశారంటండి. ఎవరో తెలుసా? ఒక కొడుకు, ముసలివారికి కొడుకున్నాడు, 3 కూతుర్లు ఉన్నారండి. టీవీ 10లో వచ్చిన న్యూస్ చెప్తున్నాను. వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. మీ పిల్లలను చూసి మురిసిపోతున్నారేమో, మీ పిల్లల మీద ఆధారపడిపోతున్నారేమో. నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఎవరు వద్దు, నా కూతుర్లు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, చక్కగా చూసుకుంటారు అని మీరు భ్రమలో ఉన్నారేమో. ఒకసారి ఆలోచించండి. రాత్రికాల సమయంలో టీవీ 10లో వస్తున్న న్యూస్ ఏంటంటే 70 ఏళ్ళ వయసులో ఉన్న ఒక ఆయన్ని తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేశారంట. ఒక కొడుకు, 3 కూతుర్లు ఉన్నారు ఆయనకి. ఎవరు ఊహించగలరా? అయ్యో నా కొడుకు నన్ను శ్మశానంలో వదిలేస్తాడు, అయ్యో నా కూతుర్లు శ్మశానంలో వదిలేస్తారు, 10 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను, 5 లక్షలు ఇచ్చాను, 4 లక్షలు కట్నం ఇచ్చాను, చారి పెట్టాను, వాళ్ళ అవసరాలు తీర్చాను, వారి కొరకు ఎన్నో పస్తులున్నాను, వాళ్ళ ప్రయోజకాలను ఎన్నో కలలుగా అన్నాను, లాస్ట్కి మిగిలిచ్చేది ఇదా? వారి నుంచి నేను ప్రేమను కోల్పోలేకపోతున్నాను, ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నానని ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు ఈరోజు. ఇంకొక న్యూస్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అదే టీవీ 10లో టీవీ 5 అండి. టీవీ 5 డబ్బు తీసుకున్నారంట. ఎవరి దగ్గర నుంచి? తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకున్నారంట, బంగారం తీసుకున్నారంట, తల్లిని ఇంటి నుంచి గెంటేశారంట. 11 నెలలు అడుక్కొని బ్రతికి ఒక తల్లి కనిపిస్తుంది. ఆమె పేరు సీతామహాలక్ష్మి. ఏం పేరంట? సీతామహాలక్ష్మి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి టీవీ 5 మీ ఛానల్ ఓపెన్ చేసి నేను చెబుతున్న మాటలు అవి అబద్ధమో అవి అసత్యాలో సత్యాలు ఒకసారి మీరు ఆలోచించండి. టీవీ 5లో వస్తున్న న్యూస్ చెప్తున్నాను. ఆ తల్లిగారి పేరు సీతామహాలక్ష్మి. వదిలేశారంట, గెంటేశారంట. 11 నెలలు రోడ్డు మీద అడుక్కొని, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని అడుక్కొని బ్రతుకుతున్న రోజులండి ఈరోజు. అలాంటి రోజుల్లో మనము బ్రతుకుతున్నాం. బంగారం తీసుకున్నారంట, డబ్బు తీసుకున్నారంట, ఆస్తులు అన్నీ రాయించేసి ఉన్నారంట, బయటకి గెంటేశారంటండి. ఈ మధ్యన న్యూస్ వస్తుంది. ఒక ఆయన చక్కగా బట్టలు చెదిరించుకున్నాడు, తల్లిదండ్రుల్ని బ్యాగ్ స్కూటర్ మీద, బుల్లెట్ మీద ఎక్కించుకున్నాడు, బైక్ మీద ఎక్కించుకుని ఒక మంచి హైవే దగ్గరికి తీసుకెళ్ళి తల్లిదండ్రులు దింపేసి ఆ బట్టల మాట అక్కడ పడేసి వెళ్ళిపోయాడండి. ఇవన్నీ నేను సాక్ష్యాధారాలతోటి సోషల్ మీడియాలో ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మా దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, దేవుడు ప్రభు దగ్గరికి రండి అమ్మా, మిమ్మల్ని పోషించే దేవుడు, మిమ్మల్ని సంరక్షించే దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు అని మనం చెప్తే ఏమంటారు తెలుసా? నాకేం తక్కువయ్యా, 3 కొడుకులు ఉన్నారు, 3 కూతుర్లు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది, నాకు ఈ దేవుడు అవసరమేముంది?
ఏదైనా కష్టం ఉందా, నాకేమైనా కొదువు ఉందా, నాకేమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? ఏమీ లేవే, నా పిల్లలు చక్కగా చూసుకుంటున్నారు, నాకు ఈ దేవుడు అవసరమే ఉంది ఈ వయసులో అని చాలామంది సమాధానం మనకు చెప్పట్లేదా? అమ్మ ప్రభుని నమ్ముకో, అమ్మ మందిరానికి రా, అమ్మ దేవుని కోసం తెలుసుకో, అమ్మ దేవుని ఆరాధించు, అమ్మ మీ పాపం ఒప్పుకోండి, అమ్మ మీ నిత్య రాజ్యం ఉంది, మీకు పరలోకం ఉందని మనం చెప్తే ఏమంటున్నారు తెలుసా? ఈ వయసులో నాకు ఎందుకయ్యా, ఈ వయసులో నేనేం వచ్చి ఏం చేస్తాను, ఆ వయసు అయిపోయింది, ఇలాగే పోతాను అని అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే నా దగ్గర బలగం ఉంది, నా దగ్గర బంధం ఉంది, నా దగ్గర ఆస్తులు ఉన్నాయి, నా దగ్గర వ్యాపారాలు ఉన్నాయి, నాకు చక్కటి పిల్లలు ఇచ్చాడు దేవుడు అని భ్రమలో బ్రతుకుతున్నారు. అందరూ కాదండి, కొందరు మాత్రమే. అంటే పిల్లల మీదే మీ ఓప్స్ పెట్టేసుకొని, పిల్లల మీదే ఆశ పెట్టేసుకొని లాస్ట్కి మీరు ఏడ్చే రోజులు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఈ లోక ప్రేమ అంతా వ్యర్థమేనా? ఈ లోకం చూపించే ప్రేమ అంతా వ్యర్థమేనండి. ఈ లోకం చూపించే ప్రేమ అంతా వ్యర్థం. మరొక న్యూస్ నేను చదువుతున్నాను, TV5లో భార్య తల్లి తరచుగా గొడవ పెట్టుకుంటున్నారంట. ఎవరంట? అత్త కోడలు గొడవ పెట్టుకుంటారా? గొడవ పెట్టుకుంటున్నారని ఏం చేశాడు తెలుసా? చాలా చక్కగా అపార్ట్మెంట్లో నుంచి తల్లిని తీసుకువెళ్ళి రోజుకి తలపోట ఎక్కువైపోతుంది, నా భార్యకు నా తల్లికి ఎక్కువ గొడవలు వస్తున్నాయి, నాకు మనశ్శాంతి లేదని ఉద్దేశించి ఏం చేశాడంటే చక్కగా అపార్ట్మెంట్ తల్లిని నెమ్మదిగా తీసుకువెళ్ళి లిఫ్ట్లో ఎక్కించి లిఫ్ట్ 5కి ఫ్లోర్ 5కి అపార్ట్మెంట్ పై అంతస్తుకు తీసుకువెళ్ళిపోయాడంటండి. పై అంతస్తుకు తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? తల్లిని కిందకి గెంటేశాడు. ఎక్కడి నుంచి? పై అపార్ట్మెంట్ నుంచి చక్కగా రూమ్లోంచి తీసుకొచ్చాడు. ఎవరు లేరు అనుకున్నాడు, చక్కగా తీసుకొచ్చాడు, లిఫ్ట్ ఎక్కించుకొని పై అంతస్తుకు తీసుకువెళ్ళాడు. కింద గెంటేశాడు. గెంటేస్తే అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్ పరిగెట్టి వచ్చాయా మీ అమ్మ పడిపోయింది అంటే ఎంత నటించాడో తెలుసండి. గుండెలు బాధేసుకొని ఏడు చేస్తున్నాడు. అమ్మ పడిపోయావా, ఎందుకు వెళ్ళావమ్మా నువ్వు అనేసి యాక్టింగ్ చేస్తున్నాడండి. నంది అవార్డు ఇచ్చేయాలి, ఆయనకి ఆస్కార్ అవార్డు ఇచ్చేయాలండి. అంత యాక్టింగ్ చేసేస్తున్నాడు, అంత యాక్టింగ్. గుండెలు బాధేసుకుంటున్నాడు, కొట్టేసుకుంటున్నాడు. నిజంగా పడిపోతే మనం ఎలా ఏడుస్తాం? తోసేసినాడు ఎవడు? వీడే. తన భార్యకు తనకి గొడవలు అవుతున్నాయని, ఇబ్బందిగా ఉంటుందని, అడ్డుగా ఉంటుందని, సేవ చేయలేకపోతున్నాం ఏం చేశాడంటే నెమ్మదిగా తీసుకువెళ్ళాడు. ఇవన్నీ పోలీసులు ఏం చేశారంటే ఎలా పడిపోయింది, ఇవి నడవలేదు కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇటండి ఒక అడుగేయలేదు, మంచం దిగలేదు, ఆవిడ పైకి ఎలా వెళ్ళిపోయిందండి అని తరచుగా వీధిలో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ పక్క ఫ్లాట్లో మాట్లాడుకుంటే పోలీసులకు అనుమానం వచ్చిందంట. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేశారు. ఈవిడ నెమ్మదిగా తీసుకొచ్చాడు. కావాలంటే నేను సాక్ష్యం చూపిస్తాను, ఇది సత్యమండి, జరిగిన వాస్తవం ఇది. చక్కగా తీసుకొచ్చాడు, ఇంట్లోంచి ఫ్లాట్లోంచి తీసుకొచ్చాడు, లిఫ్ట్ దగ్గర తీసుకెళ్ళాడు, లిఫ్ట్ దగ్గర నుంచి పైకి తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడంటే అమ్మని గంటేసి పరిగెట్టి వచ్చేసి లిఫ్ట్లో నుంచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాచ్మెన్ వచ్చాడు, ఇవన్నీ జరుగుతున్నాయి, రికార్డ్ అయింది. వాచ్మెన్ వచ్చాడు, వాచ్మెన్ కొట్టి డోర్ కాలమీలు కొట్టాడు, బయటకు వచ్చాడు, గుండెలు బాగా తీసుకుంటున్నాడు. తీసుకెళ్ళింది ఎవడు? వీడే. తోసేసింది ఎవడు? వీడే. మళ్ళీ యాక్టింగ్ చేసింది ఎవడు? వీడే. మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నవమాసాలు మోసి కని పెంచి పిల్లలే తల్లిదండ్రులను హతం చేసే రోజులు. ఆస్తులు ఇవ్వట్లేదని అండి, నాకేమి సమకూర్చలేదని, నాకు ఆటంకంగా ఉందని, నాకు అడ్డుగా ఉందని చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంట? పిల్లలే హతం చేసేస్తున్నారు. రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు కొంతమంది, శ్మశానాలు వదిలేసిన వారు కొంతమంది, అడుక్కొని బతుకుతున్న వారు ఎందరో. మీరు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియా ఆలోచించండి. ఎప్పుడు సినిమాలు కానీ, రాజకీయ నాయకుల స్టోరీలు కానీ, లేకపోతే పలానా పనికిమాల ప్రోగ్రాలు కాకుండా ఒకసారి వినండి. చాలా ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ చూస్తుంటాను, చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇంత దారుణం జరుగుతుందా మన దేశంలో, మన గ్రామంలో, మన ఊర్లో, మన జిల్లాల్లో? జరగట్లేదా? జరుగుతుందండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నీ బిడ్డ నేను మోసం చేయొచ్చమ్మా. నానా, పెద్దయినా, నీ కూతురు నేను మోసం చేయొచ్చు. నువ్వు కనిపెంచావే 9 మాసాలు ప్రాణం అడ్డుపెట్టి, డెలివరీలో ప్రాణం అడ్డుపెట్టి నీ పిల్లను ఈ లోకానికి పరిచయం చేసావే, నీ బిడ్డ నేను మోసం చెయ్యొచ్చు. నీ కూతురులో నీ ఆస్తి తీసుకొని నీ దగ్గర కట్నాలు, నీ దగ్గర అవితాయి అని తల్లిదండ్రులను పీడించే కూతురులో ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ నేను విడిచిపెట్టచ్చు. ఒక మాట చూపిస్తున్నాను, చక్కగా బైబిల్ గ్రంథం తెరవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 29వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము
15వ అధ్యాయము, క్షమించండి 29వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రముల నుంచి వాడు ధన్యుడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మీ పిల్లలు వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నారంటే వారిలో వాక్యం లేదు, వారికి దేవుడి ప్రేమ అర్థం కాలేదు. ఎందుకు తల్లిదండ్రులు శ్మశానాలు వదిలేస్తున్నారంటే వారికి దేవుడు తెలీదు. ఎందుకు అపార్ట్మెంట్లు తీసుకెళ్ళి కిందకి గంటేస్తున్నారంటే, నటిస్తున్నారంటే వారిలో సత్యము లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారంట. తల్లిని చంపేస్తారు, భార్యని చంపేస్తారు, తండ్రిని చంపేస్తారు, అన్నదమ్ములు చంపేస్తారు, అక్క చెల్లిని చంపేస్తారు. ఆ మధ్యన ఏంటంటే ప్రియుడికి ప్రియురాలకి అడ్డొస్తుందని తల్లే చూసిందని, తల్లి మందలించిందని, తల్లి గద్దించిందని, ఏటమ్మా ఇలాంటి పనులు చేస్తున్నామని గద్దించిందని ఏం చేసింది తెలుసా? ప్రియుడితో కలిసి ఈ మెడలో చున్నీలు ఉంటాయి కదా, ఈ చున్నీలు పెట్టుకొని తల్లికి చుట్టేసింది. ఆ పక్క ప్రియుడున్నాడు, ఈ పక్క ప్రియురాలు ఉంది, ఇద్దరు బిగించారు, చంపేసి ముక్కలుగా నరికేసి బకెట్లో పారలు చేసి ఇంట్లో పక్కన పెడేశారండి. ఎవరు ఇల్లు? కూతురు తప్పు చేసిందని ఒక తల్లి గద్దిస్తే లాస్ట్కి తల్లికి మిగిలిచింది ఏటో తెలుసా? మరణం, హత్య చేశారు. ఎందుకు ఎలా చేస్తున్నారు ప్రజలంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుతారు, పాడు పనులు చేస్తారు. తల్లిని చూడరు, తండ్రిని చూడరు, అన్నదమ్ముని చూడరు, అక్క చెల్లిని చూడరు, వాయ వరుస చూడరు, చిన్న పెద్ద చూడరు. ఏం చూడరంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే వారిలో దేవుడు లేడు, దేవుని ప్రేమ లేదు, వాక్యం తెలీదు. నిజంగా దేవుడు ప్రేమ తెలిస్తే తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలో బైబిల్ చెబుతుంది. చక్కగా చూసుకుంటారు. మీ పిల్లల మందిరానికి పంపించండి. మిమ్మల్ని వృద్ధాప్యములు ఉన్నప్పుడు ఎక్కడ ఆశ్రమం బాగుంది, ఎక్కడ ఆయమని పెడితే నా తల్లిదండ్రులు చూసుకుంటారని ఎతకరండి. అయ్యో నా తల్లిదండ్రులని బాధ కలిగిస్తే నా తాడ తీస్తానన్నాడు దేవుడు అని భయముతో నేను గౌరవిస్తారా తెలుసా? నా బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు రాయించాడండి. మీ పిల్లలు మిమ్మల్ని చూడాలంటే, మీ పిల్లలు మిమ్మల్ని మంచిగా ప్రేమించాలంటే నా గ్రంథము సెలవిస్తుంది. నా గ్రంథము నిజమైన దేవుడు కనుక ఆ నిజమైన దేవుడు మీరు అందరూ తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మరొక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, నీ తల్లిని నీడవచ్చు, క్షమించండి, నీ కూతురిని నీడవచ్చు, నీ కొడుకులు నిన్ను ఎడవచ్చు, కానీ నిన్ను విడవను ఎడబాయను. నిన్ను విడిచే దేవుడు కాదు. నువ్వెంతో ముడిసిపోయావే, అయ్యో నా పోలికలు వచ్చాయే, అయ్యో నా గడ్డం వచ్చింది, నా హెయిర్ స్టైల్ వచ్చింది, నా కలర్ వచ్చింది, మొత్తం డిజైన్ జిరాక్స్ కాపీలా నా కూతురు నాకులాగే ఉంది, నా కొడుకు నాకులాగే ఉన్నాడు అని మురిసిపోతున్నావు కదా. ఒకనొక రోజు వారు వదిలేయొచ్చేమో, కానీ నా దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను త్రోసేసే దేవుడు కాదు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. వృద్ధాప్యములో ఎవరు చూపించలేని ప్రేమ నా దేవుడు వాక్యము ద్వారా చూపించే గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత జీవము గల దేవుని ఈరోజు మేము ప్రకటిస్తున్నాము, నమ్ముకుంటున్నాం. మీరు కూడా నమ్ముకోవాలని ఆశపడుతున్నాం. ఆయన విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు, నిన్ను హత్తుకునే దేవుడు, నిన్ను కౌగిలించుకునే దేవుడు. ఇంకొక మాట చూపిస్తున్నాను, అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనములో, 46వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనములో, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని, ప్రేమామయుడండి నా దేవుడు, నా యేసు ప్రభు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాడంటండి. నీ కూతురికి నీ ఆటంకంగా ఉన్నావేమో, నీ కొడుకుకి నీవు ఆటంకంగా ఉన్నావేమో, వారి కొరకు ఏడుస్తున్నావేమో, కన్నీరు కాస్తున్నావేమో, కానీ నా దేవుడు నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు. అయ్యో నా కూతురు నన్ను ప్రేమించట్లేదండి, నా కొడుకులను ప్రేమించట్లేదని కేసులు వేసే తల్లిదండ్రులు లేరా? ఎన్నో కేసులు ఉన్నాయండి, ఎన్నో కట్నం ఇచ్చానండి, ఎంతో బంగారంగా పెంచుకున్నానండి, ఎంతో గారాభంగా పెంచానండి నా కూతురు. ఈరోజు నా కూతురు నన్ను విడిచేసిందండి, నన్ను విడిచిపెట్టేసిందండి. నెలకొస్తున్నారండి. అప్పుడప్పుడు మా అమ్మ హైదరాబాద్ వెళ్తుంది పనికి. ఏ పనికి? ముసలోళ్ళకి సేవ చేయాలంట. మా అమ్మ వెళ్ళే పని ఏంటో తెలుసా? మా అమ్మని అడుగుతుంటే ఎవరు ఉండరంటే అండి, నెలకు సరిపడే రేషన్ చేసేస్తాడంట, షాంపులు సబ్బులు అన్నీ తెచ్చేస్తాడంట, చిన్న టీవీ ఒకటి ఉంటుందంట, బయటికి రావడానికి లేదు. ఏంటో తెలుసా? వచ్చి
అమ్మ ఏం చేయాలి తెలుసా? మా అమ్మ ఉదయాన్నే టిఫిన్ వండాలి. ఆవిడకి టిఫిన్ వండి ఆమెకి ఉదయం 9 గంటలకు స్నానం చేయించాలి. స్నానం చేయించి చక్కగా టీవీ వేసుకొని ఇద్దరు చూడాలి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఎంత బంధించేస్తూ ఉంటే వారు ఎంతకాలం బ్రతుకుతారు, ఎంత కుమిలిపోయి ఉంటారు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను చూసి ఏడ్చే రోజులండి ఈ రోజులు. మా అమ్మకి 10,000 ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఆవిడకి స్నానం చేయించి బాత్రూమ్ తీసుకెళ్ళి ఆవిడకి ఈ టైం ప్రకారంగా భోజనం పెట్టడానికి. మరి కొడుకు ఏమైపోయాడు, కూతురులు ఏమైపోయారు, కోడళ్ళు ఏమైపోయారు? వీళ్ళందరికీ బరువైపోయారండి వీళ్ళు. కానీ నా దేవుడు బరువైపోయాని విడిచిపెట్టే దేవుడు కాదండి. వారి ముదిమి వచ్చే వరకు వారు ఎత్తుకునే దేవుడు. గుండెలపైన ఆడించేవే నీ కొడుకుని, గుండెలపైన ఎత్తుకొని కూతుర్ని ఆడించేవే, లాస్ట్కి నీ గుండెలపైనే తన్ని వెళ్ళిపోయే కొడుకులు కూతుర్లున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ నీ దేవుడు, మనం నమ్ముకుంటున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నీ కూతురు తన్నట్టుగా నా దేవుడు నిన్ను తన్నడు. నీ దగ్గర అందం లేకపోయినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ దగ్గర ఐశ్వర్యం లేకపోయినా, నీ దగ్గర పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ప్లాట్ఫామ్ మీద పడుకున్నా సరే నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా వృద్ధాప్యంలో ఉన్నాము, ఇప్పుడు మాకెందుకు దేవుడు అనుకుంటున్నారేమో. ఇప్పుడే అవసరం మనకు. మన పిల్లలు మనకి బరువైపోయారు, మన పిల్లలకి మనం బరువైపోయాం. కానీ నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, పలకరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. వృద్ధాప్యంలో మంచి మంచి ఆలోచనలు నీకు రప్పిస్తాడు దేవుడు. ఈ వయసులో పెద్దవారు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఒక్కసారి మీరు ఆలోచించండి. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా వ్యర్థము. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే నా దేవుళ్ళలోనే దొరుకుతుంది. ఈరోజు కూతుర్లు మోసం చేస్తున్నారు, కొడుకులు మోసం చేస్తున్నారు, గుండెలపైన ఆడించుకొని గుండెలపైన తన్ని వెళ్ళిపోయే రోజులండి ఇవి. నీ వారే నిన్ను విడిచిపెట్టి రోజులు ఇవి. దగ్గర బలం ఉందండి, బలగం ఉందండి, దగ్గర మంది ఉందండి, 100 మంది అండి మా ఫ్యామిలీ. మా అన్నదమ్ములు ఎంతమంది తెలుసండి, మా అక్క చెల్లి ఎంతమంది తెలుసండి, మా కుటుంబ సభ్యులు ఎంతమంది తెలుసండి, మా ఇంటి పేరు కాదు ఎంతమంది మీకు తెలుసండి అనుకుంటున్నావు కదా, గొప్ప చెప్పుకుంటున్నావు కదా. నీ వారే నిన్ను విడిచిపెట్టే రోజులు వస్తాయి. నీ దగ్గర ఆస్తి ఉందనుకో అందరూ నీ వాళ్ళే, నీ దగ్గర వ్యాపారం ఉందనుకో అందరూ నీ వాళ్ళే. అవన్నీ పోతే నిజమైన వారెవరో అప్పుడు అర్థమవుతుందండి. కానీ నా యేసు నిన్ను విడిచే దేవుడు కాదు. నీ వారే నిన్ను విడిచిపెట్టచ్చు, నీ వారే నిన్ను విడిచిపెట్టినా యేసయ్య నిన్ను చేరదీయను. యేసయ్య మనల్ని చేరదీస్తాడంట. నిన్ను విడవడు, మర్చిపోడు, నిన్ను ఎన్నటికీ విడిపోడు దేవుడు. కౌగులించుకునే దేవుడండి, ఆదరించే దేవుడండి. అందరి పిల్లలని దొంగలు అనట్లేదు, అందరి పిల్లలు మోసం చేస్తారని అనట్లేదు. సమాజంలో జరుగుతున్నాయి. మీరు పిల్లల మీద ఓప్స్ పెట్టేసుకొని పిల్లల మీద మీరు డిపెండ్ అయిపోయి నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఏం వద్దు, నాకు చాలా అనుకుంటున్న భ్రమలో బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉంటారేమో. ఈరోజు రాత్రికాల సమయంలో ఈ లోకంలో చూపించే ప్రేమ వ్యర్థం, నీ కూతురు చూపించే ప్రేమ వ్యర్థం. నువ్వు గ్రాస్తి ఇవ్వలేదనుకోండి, నీ కొడుకు నేను గంటేస్తాడు. నాకేమి ఇచ్చేవారని తన్నే కొడుకులండి ఈరోజు చాలామంది కనిపిస్తున్నారు. ఎంతోమంది జీవితాల కోసం మేము ఆలోచిస్తాం, ఎంతోమంది పుస్తకాలు మేము చదువుతాం, ఎంతోమంది జీవితాలు మేము వింటుంటాం. ఇవన్నీ సాక్ష్య ఆధారాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. చాలామంది అంటారు నా సేవ చేయలేకపోతున్నానండి, ఏంటి బాత్రూమ్కి ఎవడు తీసుకెళ్తాడండి, ఎక్కడికి ఎవడు తీసుకెళ్తాడండి, అక్కడికి ఎవడు తీసుకెళ్తాడని మనం చాలామంది అనుకుంటామండి. మరి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు అలా వదిలేశారా? బాత్రూమ్కి తీసుకెళ్ళాలని, లేకపోతే గోరుముద్దలు తినిపించాలని, లేకపోతే స్నానం చేయించాలని, బట్టలు వేయించాలని వదిలేశారా మన పిల్లలు? మన తల్లిదండ్రులు మనం వదిలేశారా? వదలలేదు కదా. ఎంత ప్రేమించారండి, ఎంత ప్రేమించారు మనల్ని. మనం కూడా అలాగే ప్రేమించాలి కదా, మనం కూడా అలాగే ప్రేమించాలి కదా. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులను ఏడిపించేవాడు వాడు దీపాన్ని ఆర్పేస్తానన్నాడండి దేవుడు. ఈ మాటలు మీ పిల్లలు వింటే, మీరు దేవుని మందిరానికి వస్తే ఆ నిజదేవుని తెలుసుకుంటే ఆ భయంతో అయినా మిమ్మల్ని చూస్తాడండి, ఆ భయంతో అన్నా మిమ్మల్ని ప్రేమిస్తాడు. అయ్యో నా తల్లిదండ్రులను ఏడిపిస్తే, నా తల్లిదండ్రులను కొడితే నన్ను చంపేస్తాడా నా దేవుడు? వారు ఏడిస్తే వారి ఏడుపు నాకు నష్టం కలిగిస్తుందా, నేను నష్టపోతానా, శాపం వస్తుందా నా మీద? కానీ భయముతోటైనా, వాక్య భావం భయముతోటైనా ఈరోజు తల్లిదండ్రులని పిల్లలు చూసుకుంటారండి. నీ కొడుకు నీ కొరకు ప్రాణం పెట్టాడా, నీ కూతురు నీ కొరకు ప్రాణం పెట్టిందా? నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు ఎవరు చూపించలేని ప్రేమ నా యేసు చూపించాడు కలవరిగిరిలో. ఎవరు చూపించరండి.
మనం అనుకుంటున్నామే నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, నా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారని మనం గొప్పలు చెప్పుకుంటున్నామే. ఎవరైనా మనం బాగుండాలని కోరుకుంటారా? ఒక విషయం చెప్పనా, మరి ఈరోజు కరెంట్ ఇచ్చిన కుటుంబము ఒక వ్యాపారం చేస్తుంది. ఆ వ్యాపారంలో అంచులంచులుగా ఎదిగారనుకోండి, కుటుంబం వాళ్ళే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఓర్చుకోలేరు తెలుసా, ఐషే పెరిగిపోతుందో తెలుసా. అది మనకనంతే. మనం కూడా మనం చేసే వ్యాపారంలో కానీ మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మంచి అభివృద్ధి పొందామనుకోండి, ఇంకొక విషయం చెప్పనా, దేవుళ్ళో ఎదిగినా సరే మళ్ళీ వెనక్కి లాగేవారు కూడా ఉంటారండి. ఈ లోక ప్రేమ అంతా వ్యర్థం, భ్రమలో బ్రతుకుతున్నాం, ఈ లోకం అంతా నిజమనుకుంటున్నాం. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే నా యేసులో మాత్రమే దొరుకుతుంది. ఈ లోక ప్రేమ అంతా వ్యర్థమండి. ఆ నిజమైన ప్రేమ కావాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మిమ్మల్ని పిలిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మిమ్మల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని ఎన్నడో విడవను ఎడబాయను వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు పరమం నుండి చూస్తున్నాడు, పిలుపునిస్తున్నాడు. అమ్మా చేతులు చాపుతున్నాడంట, లోబడిన ప్రజల వైపు తన చేతులు చాపుతున్నాడంట, నా ఎద్దకు రండి, నేను కవ్వుగిలిగించుకుంటాను, నా ప్రేమను పెంచుతానయ్యా, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానయ్యా, కన్నీరేటో నీకు తెలియదయ్యా, బాధ ఎలా ఉంటుందో నీకు తెలియదయ్యా, దాన్ని ఎలా జయించాలని శక్తినిస్తానయ్యా, ఆలోచనిస్తానయ్యా. వృద్ధాప్యములో బాధపడుతున్నావా? ఈరోజు నాకు సరిగ్గా తిండి పెట్టట్లేదు, సరిగ్గా ఏం పెట్టట్లేదని నువ్వు ఏడుస్తున్నావా? కానీ నా దేవుడు పోషించే దేవుడండి. నా దేవుడు నువ్వు మరణించిన తర్వాత ఈరోజు రే నువ్వెంత వేస్తావురా, అరే అమ్మకి దినం చేద్దాం, అరే నాన్నకి దినం చేద్దాం, నువ్వెంత వేసుకుందాం అని వాటలు వేసుకున్న రోజులండి ఇవి. కానీ నా దేవుడు నేను అలాగా విభజించే దేవుడు కాదండి. నేను కవ్వుగయించుకొని నువ్వు యథార్థంగా జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే, నువ్వు మరణించిన తర్వాత యుగాలు ఉండే రాజ్యంలో నేను చేర్చిగలి నీకు ఆకలి ఉండే దేశము, ఆకలి ఉండని దేశము, దప్పిక ఉండని దేశం, అది మంచి దేశము, సంతోషం, ఆనందం. ఈ లోకంలో నీకు సంతోషం లేకపోవచ్చేమో, కానీ పరలోకంలో నీకు నిత్యం సంతోషం ఉంటుంది. ఈ లోకంలో నీ కొడుకులు నీ కూతురులు అన్నం పెట్టకపోవచ్చేమో, కానీ నా దేవుడు ఆకలి ఉండని దేశం, రాజ్యాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడండి. ఎవరు ఆ రాజ్యాన్ని చేర్చుకోవాలంటే, అబ్బో ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టావా, అయ్యో నేను నా కూతురే నా భవిష్యత్తు అనుకున్నాను, నా కొడుకే నా జీవితం అనుకున్నాను, నా జీవితం అంతా వీరి కొరకే ఆలోచించానయ్యా, ఎన్నో కష్టపడ్డాను, ఒక్కసారి కూడా నీ గురించి ఆలోచించలేదయ్యా. మా వీధిలో మీటింగ్ పెట్టారయ్యా, ఎంతోమంది బంధువులు చెప్పారయ్యా, ఎంతోమంది సువార్తలు చెప్పారు. ఈరోజు థామస్ అని నౌకరాజు గారు వాళ్ళ సంఘ సభ్యులందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారా? కనీసం కొన్ని మాటలని చెప్తారా? కొన్ని వీధిలో ఉన్నవారా నా ప్రార్థన వింటారా? ఈరోజు మనం లైవ్ ఇస్తున్నాం, రికార్డింగ్ చేస్తున్నాము, సోషల్ మీడియా పెడుతున్నాము, అందరూ వింటారా? ఇవన్నీ ఆలోచించే మనుషులు ఉన్నారు ఈరోజు. అయ్యో లోకప్రేమ అంతా వ్యర్థమా? నా కూతురు కొరకు, నా కొడుకు కొరకు నేను ఆలోచించానా? ఎప్పుడు దేవుడు ఒకడు ఉన్నాడు, నేను పుట్టించాడు, నేను పోషిస్తున్నాడు, నాకు మరణించిన తర్వాత ఒక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఒక దేశాన్ని ఇస్తానంటున్నాడు. ఆ పరలోక రాజ్యంలో నిత్యం నేను ఉండాలంటే ఈ లోకంలో నేను నీతిగా బ్రతకాలా, ఆయన సన్నిధికి వెళ్ళాలా, ఆయన కొరకు ఆలోచించాలా, ఆయన కొరకు ప్రార్థించాలని మనం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నిత్యము నీతో నీ వెనవంటే ఉండే దేవుడు ఈరోజు మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవుడండి, మోసం చేసే దేవుడు కాదు, నేను అన్యాయం చేసే దేవుడు కాదు. నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు అసహించుకున్నా, నువ్వు ఉమ్ము వేసినా, నువ్వు పిడిగుద్దులు గుద్దినా, నువ్వు పక్కలో బల్లిపి పోట్లు పొడిచినా, నువ్వెన్నో అవమానించినా నేను హత్తుకునే దేవుడు ఎవరైనా ఉంటారా? నాకు అది ఇవ్వకపోతే నేను చంపేస్తాను, నాకు అది తీర్చకపోతే నీ పిల్లని ఎత్తికెళ్ళిపోతాను, అది ఇవ్వకపోతే ఇది చేస్తాను, ఇది ఇవ్వకపోతే అది చేస్తానని బెదిరించే దేవుళ్ళ కోసం మనం విన్నాం. కానీ నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు అసహించుకున్నా, నువ్వు హేళన చేసినా నేను ప్రేమించే దేవుడు ఎక్కడ దొరుకుతాడు ఈ లోకంలో? ఎవరైనా దొరుకుతారా? ఒకసారి మీ పిల్లలను తిట్టండి గట్టిగా, నేను ప్రేమిస్తాడేటి, ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, బెదిరిస్తాడు, ఎందుకు నేను తిడుతున్నావు, ఎందుకు అందరూ ముందు నన్ను అవమానించామని. మనం ఇది తిరగబడే కొడుకులు లేరా? కానీ యేసు ఎప్పుడైనా తిరగబడ్డా? తిరగబడితే ఈ లోకం ఉంటుందా? ఎన్నోసార్లు అసహించుకున్నాం, నేనే ప్రత్యేక సాక్షిని, నేనే ఎన్నోసార్లు దూషించాను, ఎన్నోసార్లు హేళన చేశాను, ఎన్నోసార్లు అవమానించాను. కానీ ఆ దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు ఈ స్థాయిలో పెట్టాడండి. శిక్షించే దేవుడు కాదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ఎన్ని మోసాలు చేసినా నేను హత్తుకునే దేవుడు, నీకు అవకాశం ఇచ్చే దేవుడు. మార్పు చెందు, మారు మనసు పొందు, నువ్వు రాజ్యంలో ఉంటావు, నీకు సంతోషాన్ని ఇస్తాను, నీకు ఆనందాన్ని ఇస్తానని ఒక మంచి భరోసా ఇచ్చే దేవుడు ఉంటాడా?
ఈ రోడ్లు వేస్తావు నాకు ఓటేయండి, మీకు స్కీములు ఇస్తావు నాకు ఓటేయండి, మీకు బోట్లు ఇస్తావు నాకు ఓటేయండి, మీకు వలలు ఇస్తావు మాకు ఓట్లేయండి, మీ అప్పులు రుణబాధలు తీర్చేస్తాం, మీ డోక్రా లోన్లు తీర్చేస్తాం మాకు ఓటేయండి అని నాయకులను చూసాం. కానీ గెలిచిన తర్వాత మాట తప్పిన నాయకులను చూసాం. కానీ మాట తప్పని వాడు, నేను విడవను ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు ఆయన ఎన్నటికీ విడవడండి, ఎన్నటికీ ఎడబాయుడు. ఆయన మంచి దేవుడు, ప్రేమించే దేవుడండి. అలాంటి దేవుని మీరు అందరూ నమ్ముకోవాలని, మీరు అందరూ సంతోషంగా ఉండాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని. మరి కుటుంబము చక్కగా కరెంట్ ఇచ్చింది, ఈ మాటలన్నీ మీకు వినిపించింది, మరి చక్కగా విన్నారు కదా. నీ కొడుకులు నేను మోసం చేస్తారు, నీ కూతురు నేను మోసం చేస్తారు, ఎన్నో మన సాక్ష్యాలు విన్నాం కదా. కానీ మోసం చేయని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వస్తే ఎప్పుడు మీకు సంతోషమే, ఆనందమే. ఇప్పటి వరకు మంచి మాటలు విన్నారు కాబట్టి మంచి ఆలోచన కలిగి ఉండండి, మంచి నిర్ణయం తీసుకోండి. అందరు కొడుకులు అందరు కూతుర్లు దొంగ అని అనట్లేదండి. కొంతమంది చూశాను కాబట్టి కొంతమంది కోసం మీకు చెప్పడం జరిగింది. వారి మీద ఎక్కువ ఆశలు పెట్టేసుకోకండి. ఆఖరికి వారి కొరకే ఆశలు పెట్టేసుకొని అయ్యో నేను ఎలా చేసాడని గుండెలు బాధేసుకొని ఏడవకండి. నీ ఏడ్చి నీ కన్నీరు తుడిచే ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొరకు కూడా ఒకసారి ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నీ కూతుర్ని ప్రేమించండి, నీ కొడుకుని ప్రేమించండి. వారిని కన్నాం కదా, వారికి బాధ్యత మన మీద ఉంది కదా, వారిని పోషించే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కదా, పోషించండి. అయితే దేవుడి కొరకు కూడా ఒకసారి ఆలోచించుకోండి. అయ్యో నేను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి. అది ముసలి వాళ్ళని కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, యవనస్తులను కానివ్వండి, ప్రతి ఒక్కరికి వర్తిస్తే మాటలు ఇవ్వండి. అందరికి వర్తించే మంచి మాటలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మంచి ఆశీర్వాదాలు ఈ కూడుకులో ఉన్న మీ అందరికీ, అలాగే ఈ యొక్క కూడుకుని ఏర్పాటు చేయడానికి మనకు సహకరించిన మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ, గంగరాజు గారికి, తల్లి గారికి, తన కొడుకు కొండబాబు గారికి, తన కోడలు రాణి గారికి, అందరికీ మనము మరొకసారి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి థామస్ అని వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆఖరి ప్రార్థన. మరి కుటుంబం నిమిత్తము, మనకి కరెంట్ ఇచ్చారు కదండి, వారి నిమిత్తము ఈ వాక్యము ప్రజలు విన్నారు కాబట్టి ఒక మంచి ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకొని వారందరూ మార్పు చెందేలాగా చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకే వేలాది కోటి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య నాయన నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన ఇంతవరకు ప్రభువా నాయన నీకు వందనాలు. ప్రార్థనలోని యేసురాజా నీ కృప ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య నాయన ఉత్తర ప్రతిథుల్లోని పాటల్లోని ప్రభువా మీరే అధ్యక్షుడై ఉండి ప్రభువా నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్య నాయన మీరు ఈ స్థలములో ఉన్నారు కనుకే ప్రభువా యేసయ్య ఈ రీతిగా జరిగిన నాయన ఈ ఏర్పాటును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ దైవజనుడితో ప్రభువా నాయన మాట్లాడిన ప్రతి మాట ప్రభువా నాయన మా హృదయాంతరములో ఉండుటకు నీ కృప ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఆయన కొడుకులు నాయన తల్లిదండ్రులు నీ యొక్క ప్రేమ గురించి ప్రభువా నాయన నీ దైవజనుడు చెప్పిన మాటను ప్రకారము ప్రభువా నడుచుకోవలసిన నాయన కృప ఉంచమని అడుగుతున్నాను తండ్రి. కొడుకులు తల్లిదండ్రులకి ప్రభువా ఏ రకమైన ప్రభువా ప్రేమ చూపిస్తున్నారో తండ్రి, ఈ లోకములో జరిగిన అనేకమైన సంఘటనలు ప్రభువా నీ దైవజనుడు చెప్పి ఉన్నాడు. మనమైనను ప్రభువా మనము మన అందరి కొరకు ప్రభువా నిజ దేవుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభువా మనందరినీ ప్రభువా నాయన ఎంతట పాపినైనను క్షమించే దేవుడు మన యేసయ్య. మనందరూ ఏకమై ప్రభువా మన నిజ దేవుడిని నమ్ముకోవాలని మేము ఆశిస్తున్నాము. ఆశించిన ప్రకారము ప్రభువా ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే ప్రభు విన్నారో ప్రతి ఒక్కరూ ప్రభువా నిజ దేవుడిని నమ్ముకున్నట్లుగా నాయన మీరు నాయన నీ కృప ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఆయన ఈ కూటగానికి ప్రభువా ఏర్పరిచి నాయన సహాయము చేసిన ప్రభువా నాయన గంగరాజు గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి. వాళ్ళ వ్యాపారాన్ని నాయన అభివృద్ధిపరచమని అడుగుతున్నాను తండ్రి. వారికి నాయన శాంతి సమాధానము నీ చిత్తములో ప్రభువా నాయన
అడుగుతున్నాము తండ్రి నాయన. కొండబాబుని బట్టి నీకు వందనాలు, కొండబాబు యొక్క భార్య సొలొమోను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తమైతే ప్రభువనైనా సొలొమోనుకు ప్రభువనైనా మన గర్భాన్ని మన నాయన తెరవమని అడుగుతున్నాను నీకు స్తోత్రములు ప్రభువా. వాళ్ళు ఆశించిన కోరికను నాయన మీరు నెరవేర్చమని యేసు నామము ద్వారా మేము అడుగుతున్నాము తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నాయన వాక్యం చదివిన నోకరాజుని బట్టి నీకు వందనాలు నాయన. ఇంతవరకు ప్రభువనైనా నీ వాక్యాన్ని విని నాయన ఉన్న ప్రజలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జీవించండి నాయన. ఈ సైమన్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అనేక దిక్కుల ప్రభువా నీ యొక్క సువార్తను ప్రకటించుటకు నాయన బిడ్డని ప్రభువా నాయన అనేక నాయన దిక్కుల నీ యొక్క వాక్యాన్ని అందించుటకు నీ కృప నీ దీవెన ఈ బిడ్డడికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ దైవజనుడి ద్వారా ప్రభువా నాయన ఇక్కడ సంఘాన్ని అభివృద్ధిపరిచి సంఘానికి ప్రభువా నిన్ను ఎరగని ప్రజలు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభువా నాయన నిన్ను నామముని ఎరిగి సంఘానికి నడిపించమని ప్రతి ఒక్క హృదయంలోని నేను ప్రార్థనలో పెట్టుకోమని నేను అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నాయన ఇంతవరకు నాయన జరిగిన ఈ ఆరాధన అంతటిలోనూ ప్రభా మీరే అధ్యక్షుడైండి నడిపించినందుకు నీకు వందనాలు. ఏ ఎన్నిక లేనంటి వాడును, ఎందుకు పనికిరానంటి వాడును, చెత్తకుప్ప వంటి వాడిని అయిన ప్రభా నన్ను ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నట్టుగా నీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రార్థన యొక్క పరలోక రాజ్యం చేసుకు ప్రతిఫలము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.